శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. రామమయ మహారాజ్ మాతృమూర్తి శ్రీ శారదాదేవి వద్ద మంత్రదీక్ష తీసుకొని అనంతరం స్వామి గౌరీశ్వరానంద అనే పేరుతో ప్రసిద్ధులయ్యారు. ఆయనకు చిన్నప్పటి నుంచి తోట వేసి పెంచడం బాగా అలవాటు. ఈ రోజుల్లో ఎరుపు, తెలుపు, పసుపు ఒకే గులాబీ చెట్టులో ఒక్కొక్క కొమ్మలో ఒక్కొక్క రంగు పువ్వును పుష్పింపజేయవచ్చు. కానీ ఆ రోజుల్లో ఈ విధానం గురించి స్వామీజీకి తెలియదు. జైరాంబాటిలో మాతృదేవి పూజకు ఒక్క పువ్వైనా లేని రోజులున్నాయి. అందువల్ల తులసి దళాలు, దుర్వాగ్రాసం, బిల్వదళాలు, చందనం వీటితో పూజ చేసేవారు మాతృదేవి. భగవంతుడా, ఈరోజు ఒక్క పువ్వు కూడా దొరకలేదు, అందువల్ల వీటితోనే మీరు తృప్తి పడాలి అంటూ గురుదేవులతో చెప్పేవారు. రామ్మయ్ మహారాజ్ మాతృదేవి ఇంటికి సమీపంలో పుణ్యపుకూర్ తీరంలో ఒక తోట వేశారు. మల్లె, మందారం లాంటి మొక్కలు నాటారు. అవి పుష్పించినప్పుడు మాతృదేవి ఎంతో సంతోషించారు. ఒకరోజు మధ్యాహ్నం భోజనానంతరం మాతృదేవి మల్లె మొక్క చుట్టూ పాదు తీస్తున్నారు. అప్పుడు స్వామీజీ వెళ్ళి, అమ్మా, ఇవన్నీ నేను చేస్తాను, మీరు చేయకండి అంటూ ఆమె చేతిలో ఉన్న పారం తీసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు మాతృదేవి, ఎందుకు అన్ని పనులు నువ్వే చేస్తున్నావు? మల్లెపువ్వులంటే నాకు చాలా ఇష్టం కదా. మల్లెపూలు పూచే తరుణం వచ్చేసింది, అందుకే వాటికి నీళ్లు పోయటానికి పాదులు తీస్తున్నాను అన్నారు. అలాగే సంపంగి చెట్టుకు మొట్టమొదటిసారిగా పువ్వులు పూశాయి. పూజ కోసం కూడా ఆ పువ్వులను కోయనివ్వలేదు మాతృదేవి. రామమయ్య నాటిన చెట్లు పూలు ఎలా వికసించాయో అతడే వచ్చి చూడని, అతడు తన చేతులతో వాటిని కోయని తర్వాత వాటిని గురుదేవులకు సమర్పిస్తాను అని అన్నారట. ఎంతటి ప్రేమ! రామ్మయ్య మహారాజ్ శనివారం వెళ్ళి ఆమెకు ప్రణబిల్లిన వెంటనే ఆమె ఆయన చేయి పట్టుకొని తిన్నగా సంపంగి చెట్టు వద్దకు తీసుకెళ్లారు. చూడు, నువ్వు నాటిన చెట్టు ఎంత చక్కగా పూసిందో, ఎంత చక్కని పరిమళం గుబాళిస్తుందో అన్నారు. పూలబట్టను మహారాజ్కి అందించారు. ఆయన పువ్వులు సేకరించి ఇచ్చినప్పుడు వాటితో గురుదేవులకు పూజించారు మాతృదేవి. ఇంకొక రోజు ఒక దబ్బ చెట్టును తీసుకొని మాతృదేవి దగ్గరికి వెళ్ళారు మహారాజ్. అందులో 7-8 పళ్ళు కూడా ఉన్నాయి. మాతృదేవి అవి చూసి ఎంతో సంతోషించారు. వీడి వివేకం చూడు, అంటుకట్టాడు, అందులో పళ్ళు కూడా కాశాయి అన్నారు. ఇంకొక రోజు కాయలతో నిండిన ఉసిరి కొమ్మను తుంచి మాతృదేవికి ఇచ్చారు మహారాజ్. కానీ కొమ్మను తుంచటం మాతృదేవికి ఎంతో బాధ కలిగించింది. అందులోనూ ఉసిరి కొమ్మను విరగొట్టడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఉసిరి చెట్టు ఆమోదర్ నదీ తీరంలో ఉంది. దీని క్రిందనే శరత్ మహారాజ్, యోగేన్మ, గోలప్మ మొదలైన వారు ధ్యానం చేసేవారు. అలాగే శరత్ మహారాజ్ గీతాపారాయణ కూడా చేసేవారు. మాతృదేవి ఇంకా ఇలా అన్నారు, ఉసిరి చెట్టు కింద 33 కోట్ల మంది దేవతలు వాసం చేస్తారు. ఉసిరి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయటం ఎంతో ఫలదాయకం. తర్వాత మహారాజ్ తీసుకెళ్లిన ఉసిరి కొమ్మ నుండి ఆకులను త్రుంచి బిల్వపత్రాల్లాగా ఉసిరి ఆకులు కూడా పూజకు ఉపయోగపడతాయి అన్నారు.